హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ ఘోస్ట్ విజయ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్తే విజయ్ గారు. నమస్తే అండి. డేటింగ్ యాప్స్ ఏంటి, ఇక్కడ హాస్టల్స్ ఏంటి, వాళ్ళు చేసే జాబ్ ఏంటో తెలియదు. అక్కడ జాబులు లక్షల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేకపోతే ఇంజనీర్స్ వస్తుంటే జాబులు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ మళ్ళీ ఇంకోటి హాస్టల్లో ఉన్న అందరు అమ్మాయిల గురించి మనం మాట్లాడుకోవాలి. హాస్టల్స్ ఆ జాబులు లేక వీళ్ళు డైవర్ట్ అయ్యి వీటికి అడిక్ట్ అవుతున్నారంటే నా పాయింట్. ఎక్కువ మంది అమ్మాయిలు దీనికి ఇట్లా రాంగ్ మెథడ్స్ చూజ్ చేసుకుంటున్నారు. చెప్పాను కదా, అపనా యాప్ అనేవాడిని ఫస్ట్ లోపలేసేయాలి. ఆ యాప్ ద్వారానే హైదరాబాద్లో మ్యాక్సిమం ఈ యొక్క పార్లర్లు, మసాజ్ పార్లర్లకి ఏ అమ్మాయిలు వెళ్ళేది. మొన్న ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి వచ్చిన అమ్మాయి, మొన్న వీటి కోసం వచ్చిన అమ్మాయిల్ని టార్గెట్ చేసి నీకు రోజుకి 20,000, నెలకు 6 లక్షలు వస్తాయి నీకు అని చెప్పి ఆశ చూపించి వాళ్ళని తీసుకెళ్ళి స్లోగా స్టెప్ బై స్టెప్ వాళ్ళకున్న ఇబ్బందులు చెప్తున్నా కదా. వాళ్ళకి బుద్ధి ఉండాలి. అటువంటి పనులు చేసేటప్పుడు ఆలోచించుకోవాలి కదా. అది లైన్ క్రాస్ అయిపోతున్నారు అంటున్నా. క్రాస్ అయ్యారు అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రులు ఎదవలని. ఓకే, క్రాస్ అవ్వలేదు అని అంటే తల్లిదండ్రులు గొప్పవాళ్ళు. క్రాస్ అయ్యారు అని అంటే వీళ్ళు నీచులు, వీళ్ళని పెంచిన తల్లిదండ్రులు ఇంకా పెద్ద నీచులు అంటున్నా. ఎందుకు నీచులు? కూతురు ఏం చేస్తుంది, కొడుకు ఏం చేస్తున్నాడు అనే కవరేజ్ లేని వాళ్ళంతా నీచులే అంటున్నా నేను. ఓకే, నేను వాళ్ళని ఎందుకు నీచులు అని అంటున్నాను? ఈ సమాజానికి వాళ్ళు ఎందుకు పనికిరారు, తీసుకెళ్ళి జిహెచ్ఎంసీ పెద్ద గొయ్యి తీసి పాతి పెట్టాలి వీళ్ళని, వీళ్ళ వల్ల సమాజం పాడైపోతుంది అనేది ఖచ్చితంగా మీరు అంటున్న పాయింట్ చాలా మందికి చేదుగా అనిపించిన అదే నిజం. ఎందుకు ఇంతకు ముందు 2 జాబ్ వద్దు, ఒకళ్ళు ఇంట్లో ఉండి చూసుకోండి అన్నారు, లేదా ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చినా సరే వాళ్ళని పట్టించుకోండి అంటున్నారు. వదిలేయబట్టి వాళ్ళ ఒక్కొక్కళ్ళు జాబులు కానీ బయటికి వెళ్ళి అసలు జాబులు లేని సిచ్యువేషన్ వచ్చి ఎక్కడే. నేను ఇంకో పాయింట్ ఇందాక అడుగుదాం అంటే వాళ్ళు అంటారు ఇప్పుడు ఓవర్కమ్ చేయాలి, ఈఎంఐలు ఇవన్నీ కట్టాలంటే ఇద్దరు చేయాల్సిందే అంటారు. చేయాల్సి ఉన్నట్టు తల్లిదండ్రులు తీసుకుని పెట్టుకోండి. మళ్ళీ వీళ్ళిద్దరికి దొబ్బుదేలు. నా ఏళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తే వాళ్ళకనమంట, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తే వీళ్ళకమంట. అడుగుతానండి చెప్తున్నా. ఇదంతా లోతుకెళ్తే ఇంత దరిద్రాలు ఉంటాయి. సో ఆ మాత్రం మేనేజబుల్ గా మీరు లేరు అని అంటే మీరు ఇంకెంత వేస్ట్ కనమాకండి అంటున్నాయి చక్కగా. ఓకే, గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. ఏమి ఇస్తుంది అనేది మీకు కూడా తెలుసు. ఇక్కడ మీరు ఇందాక అమ్మాయిల వర్షన్ క్లియర్ గా మనం చెప్పుకున్నాం. మరి అబ్బాయిలు చెడిపోవడానికి అబ్బాయిలు వీటిలో అంటే అది ఎక్కడ ఎంటర్ అవుతున్నారు పిల్లలు అనేది యాప్స్ ద్వారా అమ్మాయిల్ని ట్రాప్ చేసి అమ్మాయిల వర్షన్ మనం తీసుకున్నాం. ఈ అబ్బాయిలు ఏ పాయింట్ లో కనెక్ట్ అవుతారు? అబ్బాయిని కంట్రోల్ చేయడం అంటే మనం వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మాయిలు కంట్రోల్ పెట్టాలి, అబ్బాయి అటు ఇటు వచ్చినా పర్వాలేదని ఒక పాయింట్ ఉంది కదా. సో ఈ అబ్బాయిల పాయింట్ ఆఫ్ లో వీళ్ళు చెడిపోవడానికి మెయిన్ దే ఆర్ గివింగ్ మనీ, దీస్ పీపుల్ ఆర్ టేకింగ్ మనీ. వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళి వాళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఏంది లస్ట్, ఇది సేమ్ లస్టే చెప్తున్నా కదా. ఓన్లీ పాయింట్ ఇక్కడ మనం ఆడవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నా, డే 1 నుంచి మనం మాట్లాడుతుంది ఉమెన్ రైట్సే. మనం ఎప్పుడు ఉమెన్ సైడే ఉంటాం. కానీ వీళ్ళకి మనం చెప్పేది ఏంటి, ఇట్లా ఉండాలని కూడా చెప్పట్లా. జస్ట్ పిల్లల్ని కనమాకండి, దరిద్రులు అవుతారని చెప్తున్నాం. మీరు ఎట్లయినా ఉండండి, ఎట్లా మీ ఫ్రీడమ్ అది. ఎందుకంటే మగవాడు ఎట్టయినా బతికినప్పుడు నేను బతుకుతానంటే బతకండి. బట్ మీ వల్ల దేశానికి ఉపయోగం లేదు. దేశానికి ఉపయోగం ఎవరి వల్ల? ఆడదాని వల్ల. మగోడు వల్ల ఏ లాభం లేదని అంటున్నా నేను. మగోడు ఎట్టైనా తిరుగుతాడు, ఎట్టైనా చేస్తాడు, అంతే. వాడు అంతే చేస్తాడు. వాడి వల్ల దేశానికి ఏం లాభం లేదు. కానీ ఆడదాని వల్లే దేశానికి లాభం ఉంది. ఎందుకనంటే ఒక మంచి మగవాడిని తయారు చేయాలంటే, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ని తయారు చేయాలంటే ఆడదే కారణం. విజయ్ గారు, మీరు మాట్లాడిన ప్రతి మాట, మీరు ఎంత సీరియస్ అయినా అది చాలా ఆలోచించి జరుగుతున్న చాలా క్రైమ్. మీరు ఒక్కటి పాయింట్ మీరు మాట్లాడుతున్నప్పటికీ ఈ మిగతా పాయింట్స్ అన్నిటి గురించి తెలిసి మీరు బార్న్ చేస్తున్న సిచ్యువేషన్ అది అర్థం చేసుకోకుండా ఈయనేంటి ఇట్లా అరుస్తారనే వాళ్ళు ఉంటారనేది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన మగవాడు ఎదవలా తయారయ్యాడంటే ఏంటి అర్థం? అసలైన బేస్ పాయింట్ లో కదా మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సింది ఆడదే. ఆడవాళ్లే సరిగ్గా ఉంటే గనక మగవాడు సరిగ్గా ఉంటాడు అని అంటున్నా నేను. అందుకే మగవాడు అనేవాడు మొగుడై ఉండాల్సిన అవసరం లేదు. కొడుకు అయినా చాలు కదా. కొడుకు మంచిగా ఉండాలి అని అంటే ఆడవాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు ఇంతకు ముందులాగా. ఇంతకుముందు ఇప్పటికీ 80s పుట్టిన వాళ్ళు, 85లో పుట్టిన వాళ్ళు, కానీ ఎథిక్స్ 90s లోపల పుట్టిన వాళ్ళు కాస్త ఎథిక్స్ ఫాలో అవుతున్నారు. ఎందుకనంటే వాళ్ళ అమ్మమ్మలు, తాతాయిలు వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని, ముత్తాతల దగ్గర నుంచి నేర్చుకున్న మన కల్చర్ కాస్త ఉంది. అది డెడ్ అయిపోతుంది. రేపు నెక్స్ట్ జెన్జీతో డెడ్ అయిపోతుంది. వాళ్ళ ఎంత డిఫరెంట్ ఇట్లా బతుకుతాం అంటే కుదరదు. ఎందుకనంటే కల్చర్ ఉంటేనే దేశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఏ రోజైతే కల్చర్ అనేది డెడ్ అయిపోద్దో దేశం అనేది ఆ రోజుతో అయిపోయినట్టే అంటున్నా నేను. ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇండియాలో మన పూర్వీకులు ఇక్కడ ఉన్నాం అని అంటే అర్థం ఏంటి? మనం ఒకళ్ళనొకళ్ళు ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకొని
మన యొక్క కల్చర్ని ఫాలో అయ్యాం కాబట్టి, మన యొక్క ధర్మాన్ని ఫాలో అయ్యాం కాబట్టి మనం బతుకున్నాం. చైన్ బ్రేక్ అవుతుంది టైం ఇది. పూర్తిగా చైన్ బ్రేక్ అయ్యే టైం వచ్చేసింది ఇక. అది ఫాలో అవుతారా? పాతకాలం పద్ధతుల్ని కొన్ని పద్ధతుల్ని కొన్ని లైన్లు గీసుకొని బతకమండి. ఇక్కడ ఫ్రీడమ్ ఎవరికి లేదని అంటలా. ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, వేసుకోండి డ్రెస్సెస్. చాలా మోడల్స్ ఉంటాయి వేసుకోవడానికి, దాని గురించి మనం అబ్జెక్షన్స్ ఏం లేవు. బట్ కొన్ని మీకే ఆక్వర్డ్గా ఉండి, ఇప్పుడు మీరు చూడండి చాలామంది మేము ఎట్ట డ్రెస్సులు వేసుకుంటే మీకెందుకు? అవును నిజం. నేను ఎప్పుడు డ్రెస్ గురించి మాట్లాడట్లా. మీరు రీసెంట్గా చాలా ప్రెస్ మీట్లో చూస్తే హీరోయిన్లు ఫీల్ అవుతున్నారు ఆక్వర్డ్గా ఇట్లా. మీరు చూసే ఉంటారు, ఒక మనిషి వచ్చి అంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు? వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు షో? హీరోయిన్లన్నా సరే, వాళ్ళ డబ్బు సంపాదన అంటే వాళ్ళకి మొత్తం వాళ్ళ డ్రెస్సింగ్ అలానే ఉండాలని అనుకున్నారు. ఆరబోస్తేనే కదా. పీపుల్ వాళ్ళంటే ఆ కాసేపు వేసుకుని నార్మల్ డ్రెస్సుల్లో ఉండిపోతారండి. వాళ్ళు సంవత్సరానికి 2 సార్లు కనిపిస్తారు. ఇక్కడ రోజు ఇలాంటి డ్రెస్ మెయింటైన్ చేయడం, రోజు లిప్స్టిక్ వేసుకుని ఆ డ్రెస్ యాజ్ ఇట్ ఈస్ మీద తెచ్చుకోవాలి. ఒకసారి వేసుకోవడం ఓకే, వాళ్ళని చూసి డైలీ అదే మేకప్, డైలీ డ్రెస్లు వేసుకొని డైలీ ఇలానే ఫిట్ హీల్స్ మీద అనడం, కాసేపు మెయింటైన్ చేయడం, మేకప్ వేసుకోవడానికి ఇంత టైం ఇక్కడ స్పెండ్ చేస్తా ఉంటున్నా అనేది నాకు కూడా. సో ఓకే, వాళ్ళు ఎట్లున్నా ఇబ్బంది లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సీ, కొన్ని లైన్స్ అనేవి ఉండాలి అంటున్నాను. ఇప్పుడున్న ఫ్యూచర్ ఎంత అడ్వాన్స్డ్ అయినా ఉమెన్కి ఫుల్ ఫ్రీడమ్. ఎందుకంటే చెప్పాం కదా మన ఇందాక, దేవుళ్ళ కంటే దేవతలు ఎక్కువ ఉంటారు మనకి ఇండియాలో. మీరు చూస్తే ఈ ప్రపంచంలో ఎవ్వరు అంతమంది దేవతలను పూజించరు. అక్కడే అర్థమవుతుంది కదా ఆడవాళ్ళకి మనం ఇచ్చే విలువ. అందరూ అనుకుంటారు ఆడదానికి విలువ లేదు, మమ్మల్ని తొక్కేశారు, నలిపేశారు, కాలు కింద వేసి నొక్కారు అని చెప్పేసి. ఇప్పుడు అబ్బాయిలు ఏమంటారు? అదే అంటారుగా, మమ్మల్ని డ్రమ్లో పెట్టారు, కుక్కర్లో పెట్టారు అని చెప్పి కామెడీ చేస్తున్నారు. ఓకే, ఎందుకని అంటున్నారని మీరు ఒకప్పుడు అన్నారు కాబట్టి ఇప్పుడు మీ వీళ్ళు అంటున్నారు. సో ఇవన్నీ ఎప్పుడు కో ఎగ్జిస్టింగే. అవును, మూడు పిల్లల గొడవలు వాట్ ఎవర్ ఇవన్నీ కో ఎగ్జిస్ట్ అయ్యి మనం ముందుకెళ్తా ఉంటాం. ఎప్పుడు ఉండేదే టీవీ ఛానల్ వచ్చినాయి కాబట్టి దాన్ని యాంప్లిఫై చేసి ఏదో దరిద్రం మసాలా వేస్తారు కాబట్టి ఇద్దరు ఇంకా పెంట అవుద్ది. అది చూసేసి ఇటు తయారయ్యారనుకోండి, అవన్నీ పక్కన పెట్టేసింది. లైన్స్, ఆడవాళ్ళు రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. ఈ ప్రపంచాన్ని నడిపించాల్సింది వాళ్ళే. ఎందుకంటే మీ వల్ల మీరు ఉన్నారు కాబట్టి మేము ఉన్నాం. మా వల్ల మీరు రావటం కాదు, మీ వల్ల మేము ఉన్నాం అంటున్నా. సో యు ఆర్ ద షేప్, మీరే షేప్ చేయాల్సింది. సో మీరు కొన్ని లైన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే మేల్ పీపుల్, మగవాళ్ళు కూడా కొన్ని లైన్స్ గీసుకోవాల్సిన అవసరం ఉంది. లైన్స్ ఏమి లేవు, ఇష్టం వచ్చినట్టుగా మేము విచ్చలవిడిగా మనం నోటుకు వచ్చింది మాట్లాడతాం, ఇవ్వడం తిరుగుతాం అంటే కుదరదు అనేసి నేను అంటున్నా. సో ఎవడో వచ్చి కంట్రోల్ పెట్టాలి, ఎవరో వచ్చి గీత గీయాలి కాదు, దీనికి లా ఉండదు. అసలు లాకి దీనికి సంబంధం లేదు కదండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న తెలుసా, ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు అనిపిస్తే మీరు స్టార్టింగ్ ఒక డైలాగ్ చెప్పారు, హీ షీ అని 2 వాష్రూమ్స్ సపరేట్ గా ఉంటాయి. లాలో అది లేదు, కానీ ప్రతి ఒక్కరు చక్కగా ఫాలో అయ్యే ఒక మినిమం కామన్ సెన్స్ పాయింట్, ఇలాంటి కామన్ సెన్స్ పాయింట్ అని తెలిసి కూడా మ్యాన్ ఇస్ ఎ మ్యాన్ విల్ నాట్ ఎంటర్ ఇంటూ లేడీస్ టాయిలెట్. అది ఎవరో సద్గురు గారే చెప్పింది, వాసుదేవ్ సద్గురు గారు చెప్పిండు. ఒక ఎగ్జాంపుల్ అది. ఓకే, మగవాడు ఆడవాళ్ళ టాయిలెట్లోకి ఎందుకు ఎంటర్ అవ్వడు అని అంటే లాలో ఎంటర్ కాకూడదని లేదు, వెళ్ళొచ్చు. నాకు లా ఉంది కదా నేను వెళ్ళొచ్చు. బట్ కామన్ సెన్స్ పార్ట్ అది తప్పు. ఆడవాళ్ళ టాయిలెట్లోకి మగవాడు వెళ్ళకూడదు అనేది తప్పు. సో ఇట్లానే ప్రతిదీ లాని పెట్టుకొని బతుకుతానంటే కుదరదు. లా సంసారాలు నడిపిదు, లా మన జీవితాలని నిలబెట్టదు, కూల్చుద్ది అవసరమైతే. మన మోరల్స్, మన కల్చరు, మన లవ్ టువర్డ్స్ ఈచ్ అదర్, ఇవే మనం నిలబెట్టేది, మనల్ని ఒక మనిషిలాగా చేసేది. మనం ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది లా వల్ల కాదు, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వల్ల కాదు, ఈ నాయకుల వల్ల కాదు, ఇంకొక చెప్తున్నా కదా ఇలాంటి వల్ల కాదు. మనం పాటించిన సిద్ధాంతాలు, మన ఐడియాలజీ, మన యొక్క ధర్మం, మన ధర్మం ఇది పాపం ఇది పుణ్యం అంటూ మనం చేసిన లవ్ టువర్డ్స్ పీపుల్, ఓకే, అవతలోడి మీద మనం చూపించిన అభిమానం, ఆదరణ, రెస్పెక్ట్, వీటి మీదే మనకి ప్రపంచం అంతా రెస్పెక్ట్ ఇచ్చింది ఈ రోజుకి. కానీ ఈ రోజు తప్పిపోతుంది, ఎదోల్లా తయారవుతున్నాం కాబట్టి. ఎందుకు? ధర్మాన్ని వదిలేసాం కాబట్టి. ధర్మం అంటే ద వే ఆఫ్ లివింగ్. ఓకే, ఇండియా, భారతదేశంలో మనం భారతీయులం, ద వే ఆఫ్ లివింగ్ని మనం పూర్తిగా ఇలా వెస్టర్నైజేషన్ అయిపోతే కనుక చూడండి రోడ్ల మీద ఎట్ట తిరుగుతుంటారు, దరిద్రులాగా అయిపోయారు. నేను మీకు చెప్తాను, అమెరికాలో ఒక ఆడది వచ్చి ఆ బార్లో కూర్చుంటుంది, 1 గ్లాస్ ఆఫ్ వైన్ తీసుకుంటుంది, విత్ ఇన్ ఏ మినిట్ ఎదురుగా ఉన్నోడితో మాట్లాడుకుంటుంది, 1 నైట్ స్టాండ్ తీసుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ వాడితో పిల్లల కంటే లేతే లేదు. సింపుల్, ఒక 5-10 నిమిషాల్లో ఒక మనిషిని. అలాంటి బతుకులు వద్దు అంటున్నా, అట్లాంటి దరిద్రం మనకు వద్దు.
చక్కగా మన పూర్వీకుల నుంచి, మన తల్లిదండ్రుల నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. చూసి నేర్చుకోండి. జీవితాంతం ఎలా వాళ్ళు కలిసి ఉన్నారు. ఇప్పుడు 100 ఇయర్స్, 90 ఇయర్స్ కూడా కలిసి ఉన్న మన తాత ముత్తాతలను చూడండి. ఇప్పుడున్న అవును, ఫ్యామిలీస్ అవును, కాకుండా. అవును. సో వాళ్ళని చూస్తే వాళ్ళకుండవా ఉమ్, ఉమ్, ఏ ఉమ్. గొడవలు? సాధారణంగా ఏంటంటే మీకు తెలియదు ఎదగడం, మాలా మీరు ఉండలేరు అని సాధారణంగా చెప్పే డైలాగ్స్, కానీ దానిలో ఉన్న బ్యూటీ వీళ్ళకి అసలు తెలియదు. తెలీదు. 100%. అదే. సో ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అర్థమైంది రోగాలు వచ్చి ఇప్పుడు ముసలోళ్ళు అంటే ఎప్పుడో కాదండి. 40 దాటితే ముసలోళ్ళే. అవును, ఇప్పుడు బీపీలు 35కి స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడే కదా. 32కి బీపీలు స్టార్ట్ అవుతున్నాయి అందరికి. షుగర్లు 30 నుంచి 25కి వచ్చిన వాళ్ళు కూడా 25కి కూడా షుగర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. 40 వచ్చేసరికి వీక్ అయిపోతాం. అప్పుడు స్లోగా ఏదో ఒకటి తల్లిదండ్రులు స్లోగా వాళ్ళు వీక్ అయిపోతారు. మనం రోగాలను పడి ఆ మంచం మీద పడినప్పుడు ఆ వాల్యూ తెలుస్తుంది, భార్య వాల్యూ తెలుస్తుంది. మగవాడు నేర్చుకోవాల్సిన విషయాలు నేను చెప్తుంది. హాస్పిటల్స్ నిండిపోవడానికి సో ఇలాంటివి కూడా కారణం. మనం సో రోజు మాట్లాడుతున్న షర్ట్ points. మార్చినట్టు పెళ్ళాలని ఎన్నో లవర్లు మార్చడం అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు, మంచిది కాదు. అది వాట్ యు గెట్. సెక్స్ అనేదే కాదు కదా జీవితాంతం, బ్యూటిఫుల్ లవ్. సో ఇవి కూడా ఉంటాయి కదా. సో ఇలాంటి మంచి విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చూసి ప్రతి దరిద్రాన్ని చూసి మీరు అనుకరించడం మానేసేసేయండి. ఇంటర్నెట్లో కనిపించే దరిద్రం అంతా మనుషుల్లాగా ఇప్పుడు మళ్ళీ మీ సౌలును తీయండి. ఇంతకు ముందు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా అయిపోయింది సొసైటీ, ఎలా అయిపోయారు మీరే ఆలోచించుకోండి. నేను ఎంత దరిద్రుల్లా తయారయ్యాను. ఈవెన్ నేను ఒకప్పుడు సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడతా నేను కూడా క్రింజ్లా నాకు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇట్లాంటి దరిద్రం గురించి మాట్లాడతానని రోజు వచ్చిద్దని నేను అనుకోలేదండి. ప్రామిస్గా చెప్తున్నాను. నేను పద్దాగా చాలా ఛానల్స్లో నాకు ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే నేను ఎక్కడో ఆపేసేవాడిని. మీతో ఇది సెకండ్ వీడియో. అవును, కంటిన్యూషన్లో వెళ్ళిపోతూనే ఉన్నా, మాట్లాడుతూనే ఉన్నా ఈ దరిద్రం గురించి. నేను నిజంగా ఇష్టపడలేదండి మాట్లాడదాన్ని. ఎందుకంటే ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన విషయం. దీనికంటూ పుస్తకం ఉండదు. అవును. నేర్చుకోమని దీనికంటూ ఇది ఉంది. మనకు మనమే ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది చెప్తున్నాను నేను. అది. ఖచ్చితంగా ఈరోజు విజయ్ గారు చెప్పిన ఈ డిస్కషన్ ఏదైతే ఉందో, ఎప్పటి నుంచో పీలుస్తున్న గాలి పొల్యూషన్ అయింది అంటున్నారు, ఎప్పటి నుంచో వాడుతున్న నదులు పొల్యూట్ అయినాయి అంటున్నారు. కాదు, మనమే పొల్యూట్ అయిపోయామని నాకు క్లియర్గా అర్థమైంది విజయ్ గారు. సో నేను నిజంగా బ్రెయిన్కి హార్ట్కి తీసుకోలేని ఎన్నో విషయాలు, ప్రపంచంలో జరుగుతున్న విషయాలు, జరగని ఎన్నో మీకు తెలుసు, అది వేరే ఎపిసోడ్, వేరే పార్ట్ అనుకోండి. కానీ జరుగుతున్న ఇన్ని విషయాలను చూసి మనం ఏం తింటున్నాం, ఎందుకు ఉంటున్నాం క్వశ్చన్. ఈ చిన్నప్పుడు ఎప్పుడో ఒక సినిమాలో వచ్చింది, నేను ఎవరో అని తెలుసుకోవాలి. ఫస్ట్ తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. నువ్వెవరో కాదు, నువ్వేం చేస్తున్నావో తెలుసుకో, తర్వాత నువ్వెవరో తెలుసుకుందువు. కానీ టూ మెనీ ఇట్స్ డిఫరెంట్. అసలు ఒక సినారియో చూస్తే నాకు నిజంగా బ్రెయిన్ బ్లాస్ట్ అయిందని చెప్పాలి. ఇలాంటి లైఫ్లో మనం ఉంటున్నామా, ఇలాంటి సొసైటీలోనా మనం ఉంటుందనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఒకసారి థింక్ చేయాల్సిన, ఆలోచించాల్సిన టైం ఇది. పేరెంట్స్ కాదు, సెల్ఫ్ చదువుకుంటున్నారు, డిగ్రీలు వస్తున్నాయి, మార్కులు, నో యూజ్. సో కొంచెం అది ఆలోచించండి. ఈ లైన్ వేరే వాడు వెళ్తుంటే ఫ్రెండ్స్ లాక్కురండి అనేది నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతి దగ్గర పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్సే ఉంటారు. ఫ్రెండ్స్ లేకపోతే కజిన్స్ వీళ్ళే ఉంటారు. పేరెంట్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనం తిన్న ఫుడ్ అంత బాగుంది, ఫుడ్ ఎటు పొల్యూట్ అవుతుంది, బ్రెయిన్లు అన్ని పొల్యూషన్ నుంచి ఫస్ట్ మనం మారితే ఈ పొల్యూషన్స్ అన్ని తగ్గుతాయి. రేపు ఒక రోజు ఒక జాబ్లో జాయిన్ అయ్యి మనం ఈ అన్ని బ్రెయిన్లో పెట్టుకుంటే జాబ్ ఎప్పుడు పర్ఫెక్ట్గా చేయగలుగుతాం? అది కొలాప్స్ అవుతుంది. ఇండియా కొలాప్స్ అవ్వడానికి ఉన్న మార్గాల నుంచి విముక్తి చెందండి అనే పాయింట్లు విజయ్ గారు చాలా రీసెర్చ్ చేసి సొసైటీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని చెప్తుంటే బ్రెయిన్ పాడైపోయింది. అలా పాడు కాకుండా బాగుండాలి. రేపు విజయ్ గారు వచ్చి కొంచెం మారిందండి అని చెప్తే అది వినాలని నాకు ఎన్ని కళ్ళు ఉంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరి కళ్ళు కలిపి నేనే ఎదురు చూస్తానేమో అన్న ఫీల్ వచ్చింది. ఇవి చాలా చిన్న వర్డ్ అయి ఉండొచ్చు, ఒక డైలాగ్ అయి ఉండొచ్చు, కానే కాదు, చాలా ఆలోచించి వచ్చిన మాటలు ఇవి. విజయ్ గారు కూడా మనకు చెప్తున్న ప్రతి మాట వేరే డైరెక్షన్స్ అన్నింటిలో చూసి చెప్తున్న మాట, చాలా డెప్త్ నుంచి ఆయన విమెన్ సైడ్ తీసుకోవడం జరిగిందని నేను 100% నమ్ముతున్నా. సో బీ కాన్షియస్, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ వెళ్ళండి, తెలిసి కూడా అడుగు వేయండి. అక్కడ చచ్చిపోండి సరిపోతుంది, కానీ ప్రపంచానికి స్ప్రెడ్ చేయొద్దని నాకు అనిపించింది. విజయ్ గారు మీరు ఒక వర్షన్ తీసుకుంటే నేను ఒక వర్షన్ తీసుకున్నా, కరెక్టే. వాళ్ళు ఒక అడుగు వేశారు, అక్కడ చచ్చిపోతే హ్యాపీ, అక్కడతో కొలాప్స్ అవుతుంది, కప్పెట్టేస్తారు. బట్ ఇక్కడ అది జరగట్లేదు, స్ప్రెడ్ అవుతుంది, అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో మీకు కూడా అది అనిపించిందా? స్ప్రెడ్ అవుతుంది, అదే కదా అదే మెయిన్ ఇక్కడ. పాయింట్. ఇక్కడ ఏంటంటే మనం పుడతాం, మీరు ఇప్పుడు ఒక పర్టికులర్ వ్యక్తి, ఇప్పుడు నేనున్నా ప్రపంచానికి నేనేం ఇంపార్టెంట్ కాదు, మీరు పెద్ద ప్రపంచానికి ఏం ఇంపార్టెంట్ కాదు, ఎవరైనా ఇంపార్టెంట్ కాదు, ఎవ్వరు ఇంపార్టెంట్ కాదు. అన్లెస్ మీరు దేశానికి ఏమన్నా చేయగలిగితేనే అప్పుడే ఇంపార్టెంట్. ఓకే, పుడుతున్నారు, చనిపోతారు. చనిపోయే వాళ్ళ గురించి 4 రోజులు పోతే వాళ్ళు ఇంతకుముందు కొన్ని వేల మంది చనిపోయారు, కొన్ని వేల కోట్ల మంది చచ్చిపోయారు, బతికారు,
సచ్చారు, రాజ్యాలు లేచినాయి, కూలిపోయినాయి. నౌ దే ఆర్ టాప్ సాయిల్. ఓకే, నౌ దే ఆర్ టాప్ సాయిల్. పైన ఉన్న మట్టిలో కలిసిపోయారు వాళ్ళంతా. ఓకే, సో కానీ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక లెగసీ వదిలిపోయి. ఇంతకు ముందు ఏంటంటే చచ్చిపోతే వాళ్ళ గురించి చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరో రేపు చచ్చిపోతే ఈ రోజు చచ్చిపోతే రేపుకి అందరూ మర్చిపోతున్నారు. ఓకే, చెప్పుకునే వాళ్ళు కూడా ఉండట్లేదు. ఉండరు. బట్ నేను అనేది ఏంటంటే ఏ వ్యక్తికైనండి చాలా మంది దీన్ని రాంగ్గా తీసుకున్నారు. అందరూ ఏమంటున్నారంటే ఇంతకుముందు మనం మంచి చేస్తే గనక సంవత్సరాలు చెప్పుకునేవాళ్ళు, మా ముత్తాత ఇట్లా చేసాడు, ఇప్పుడు ఈ రోజు మనం చచ్చిపోతే గనక రేపు ఎవడో చెప్పుకోవట్లా, అందుకని మనం ఏం చేసిపోయినా పర్లేదు, మనం ఏ క్రిమినల్ యాక్టివిటీ చేసినా, మనం ఏ తప్పులు చేసినా పర్లేదు అనుకుంటున్నారు. కనీసం దైవానికైనా భయపడండి. రేపు పైకి పోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా ఉండదు మీకు. మీ జీవితాంతం కొన్ని కోట్ల సంవత్సరాలు నేను ధర్మాన్ని నమ్మేవాడిని. అట్లాంటి శిక్షలు పడతాయి మీకు పైన. అయితే కింద ఉన్న వ్యక్తులకి ఏం చెప్తున్నానంటే ఒకటి, చచ్చిపోయే ముందు ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. ఈవెన్ నేను ఎప్పుడైనా సరే ఇంకొక నిమిషంలో మనకు తెలుస్తుంది కదా అయిపోయంలో ఇంకా అయిపోయిందిలే జీవితం అని. అప్పుడు ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. ఏం రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు, నేను అన్ని మంచి పనులనే చేశాను, అరే ఈ చెడ్డ పనులు చేయలేదులే, వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఇలాంటి ఇంత పాపాలు చేసామా. ఎందుకంటే అలాంటి ఫీలింగ్ ఎవరికి వస్తుందంటే అండి, ఇప్పుడు వీళ్ళకి ఏం తెలియదండి. తర్వాత ఒక ఏజ్ పెరిగిన తర్వాత ఏదైనా రోగం వచ్చినప్పుడు బెడ్ మీద పడుకున్నప్పుడు ఇక మనకి ఏదన్నా అవ్వబోతుంది అన్నప్పుడు ఈ రీల్ అంతా తిరుగుద్ది, ప్రతి ఒక్కళ్ళకి తిరిగిద్దండి. సో అప్పుడు కాశీ వెళ్ళి మునిగొత్తి అన్ని పాపాలు గడిగేసుకుంటే అట్లా ఉండదండి. చేసిన పాపానికి అనుభవించాల్సిందే కర్మ అనేది ఉంటుంది, చేసిన పుణ్యానికి పుణ్యం అనుభవించాల్సిందే. ఓకే, ఎంత పాపం చేస్తే అంత పాపం అనుభవించాల్సిందే. ఇదంతా లాలో ఉండదండి. ఇవన్నీ చెప్తున్న ధర్మమే. ఇవన్నీ నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. కాకపోతే ఏంటంటే చెప్తున్నా కదా, మనిషిలాగా బతకడం నేర్చుకుని అంటున్నాను. ప్రతిదీ ఇల్లీగల్ అంటలా. ఇప్పుడు ఇందాక ఎఫ్ఐఆర్స్ గురించి మనం మాట్లాడినా, ఇంకోటి మాట్లాడినా కూడా అన్నీ ఇల్లీగల్ ఏం కాదు. కొన్ని నుండి మీరు కండెమ్ చేయలేదు సార్, అక్కడ పోనీ వదిలేయండి, ఇలా కావద్దు. అదో ప్రైవేట్ సీక్రెట్ నెల స్టార్ మీకు ఉన్న వ్యామోహం సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్, దాని గురించి మాట్లాడలే. బట్ దాన్ని ఒక పబ్లిక్ చేసేసి దాన్ని అసలు దరిద్రం, మీరు ఒక ప్రాస్టిట్యూట్ లాగా తయారవ్వకండి మీరు అని చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం మెన్ కూడా చాలా లైన్స్ గీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా తప్పులు జరుగుతున్నాయి సొసైటీలో, మనం చాలా లైన్స్ క్రాస్ అయిపోయాం. ఒక్కసారి మనం అంతా మొత్తం ప్రపంచం మొత్తం ఎవడైనా సరే అండి, ఒక్కసారి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఉంది ఏం జరుగుతుందని. మనం ఎంతసేపు ముందు చూసుకొని ఉరుకుతూనే ఉన్నాం. ఇంకా ఇంతకుముందు ఆగి వెనక్కి చూసుకునేవాళ్ళు ఎక్కడొకక్కడ, సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి అంత తప్పులు ఉన్నాయి. ఎవడు చూడలేదండి వెనక్కి తిరిగి. అసలు వెనక్కి తిరగడం ఒకనొక టైంలో ఉండేది. అప్పుడెప్పుడో పూర్వకాలంలో అంట ఆ చెట్టు అంత పెద్దది ఉండేదంట, ఇప్పుడు చెట్టు లేదు, ల్యాండ్ ఉంది, ఆ చెట్టు గురించి పట్టించుకోవడం. సో ఇట్లా ఇలా ఒక ఫిలాసఫికల్ గానే నేను చెప్పాను. నేను లా ప్రకారం ఇట్లా ఉండాలి, రోడ్డుకి ఎడంపై పక్కన అట్లా చెప్పట్లేదు. నేను బీ కేర్ఫుల్, ఎథిక్స్ ఫాలో అవ్వండి, మీరు ఇలా ఉండాలి కాదు, మీకు ఏది కరెక్ట్ అని అనిపిస్తే అది చేయండి. కానీ మీరు ఇప్పుడు చేస్తుంది కరెక్ట్ అని కాదని మీకు తెలుసు, అయినా కూడా చేసి దాన్ని నేను కరెక్ట్ చేశాను, లాలో ఇట్లా ఉంది, లాలో ఇలా ఉంది అని చెప్పకండి అంటున్నా నేను. లాలో ఇలా ఉంది నేను కరెక్ట్ చేశానని చెప్పకండి. మీకు మీరు చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయా? ఒక మోసపోయేటప్పుడు కానివ్వండి, తెలిసి మోసపోతున్నామని తెలిసి, అవతలని మోసం చేస్తున్నామని తెలిసి, ఓకే ఇలా చేసిన తర్వాత లా ప్రకారం నేను చేసింది కరెక్టే, కానీ వాడు చేసాడని అవతలడి మీద తప్పులు తోయటం ఆపేసి మీకు మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది, రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాల్సిన అవసరం ఉందనేది అంటున్నాను. 100% కాకపోయినా అట్లీస్ట్ బీ 50%, మీరు కనీసం 1% కూడా లేరు అని అంటున్నాను. ఈవెన్ మీ అండ్ ఎవ్రీ వన్, యూ అండ్ ఎవ్రీ వన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ మేడం.